నాన్న స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, నాకు బుక్స్ కావాలి. బుక్స్ ఏం సరిపోతాయమ్మా? టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, గైడ్లు, కొత్త బ్యాగు, కంబాక్స్, పెన్సిల్, పెన్స్, మేకప్ కిట్లు అన్నీ కావాలి. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని తెచ్చుకోపో. థ్యాంక్ యూ నాన్న. నాన్న స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, నాకు టెక్స్ట్ బుక్స్ కావాలి. యారా మీ స్కూల్లో సీనియర్స్ అంటూ ఎవరు లేరా? వెళ్ళి వాళ్ళని అడుక్కోపో. మరి నోట్ బుక్స్ పోయినసారి ఇప్పించిన బుక్స్లో 2-3 పేజీలు మిగిలి ఉంటాయి, వెళ్ళి అందులో రాసుకోపో. మరి పెన్సిల్స్ పోయినసారి ఇప్పించాను కదరా, పెన్నులు పెన్సిళ్ళు. అయినా పెన్నులు పెన్సిళ్ళు చదువుకునే వాడి దగ్గర ఉంటాయి కానీ నీ దగ్గర ఎందుకు ఉంటాయిరా? నాన్న నువ్వు ఇప్పించిన పెన్సిల్ ఎప్పుడో షార్ప్ చేసి దాని నీడిలు కూడా మిగలలేదు. నువ్వు ఇప్పించిన పెన్స్ ఎప్పుడో ఇంకా అయిపోయాయి. నాకే ఎదురు సమాధానం చెప్తావురా? అన్నా ఈ 5,000 తీసుకొని కేజీ టమాటాలు ఇవ్వు. తమ్ముడు నీకు గుడ్ న్యూస్, ఈరోజు మా ఫస్ట్ కస్టమర్ ఎన్ని టమాటాలు తీసుకుంటే అన్ని టమాటాలు ఫ్రీ. ఏంటి టమాటాలు ఫ్రీయా? అన్నా 1 మినిట్. అన్నా ఇదిగో ఈ 2 సంచుల నిండా టమాటాలు నింపేసేయి. అలాగే వెనకాల 2 లారీలు వస్తున్నాయి, వాటి నిండా కూడా నింపేసేయి. ఏం తమ్ముడు నమ్మేసావా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు ఈరోజు టమాటాలు 5,000 కాదు 10,000. సారీ సార్, మీ అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి జస్ట్ ఇప్పుడే చచ్చి పైకి మింగాడు. అయ్యో నువ్వు చచ్చి పైకి మింగుతావని తెలుసుంటే నీ స్కూల్ ఫీజు కట్టకుండా ఉండేవాడిని కదరా. అయ్యో ఏం సార్ నమ్మేశారా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్. మీ అబ్బాయికి ఏం కాలేదు, జస్ట్ వైరల్ ఫీవర్ వచ్చింది అంతే. ట్రై టాపర్, ఎగ్జామ్లో నువ్వు ఈసారి 99 మార్క్స్తో ఫెయిల్ అయిపోయావురా. ఏంటి 99 మార్క్స్తో నేను ఫెయిల్ అయ్యానా? ఇక ఈ భూమి నా బతికి వేస్ట్. యారా టాపర్ నమ్మేసావా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఈసారి 99 మార్క్స్తో ఫెయిల్ అవ్వలేదు, 99 మార్క్స్తో పాస్ అయ్యావు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకు ఎగ్జామ్ ఏం రాదురా, నేను పక్కా ఫెయిల్ అయిపోతా. మనకి ఎగ్జామ్ వచ్చినా రాకపోయినా మనం మాత్రం పక్కా పాస్. ఎలా రా? ఎందుకంటే నేను మన స్కూల్ పియూన్ గాని కొనేస్తా. ఎగ్జామ్ మధ్యలో వాడు మనకి చిట్టీలు తెచ్చిస్తాడు. నువ్వు సూపర్ రా. స్టార్ట్ రాయండి. తీసుకోండి రా, తీసుకోండి. చింతల బుద్ధ, ఏం సార్ పక్కా పాసా? పక్కా ఫెయిల్ రా. చేపట్టు. అబ్బా చేపట్టు. అబ్బా ఆర్కే యాటిట్యూడ్. సార్ పాసా ఫెయిలా? ఫెయిల్. సార్ మేము చిట్టీలు కూడా పెట్టాం కదా సార్, మరి ఎలా ఫెయిల్ అయ్యాం? మీరు చిట్టీలు పెట్టమని 1000 ఇస్తే నేను చిట్టీలు మార్చమని 2000 ఇచ్చాను రా. పిల్లలు, ఈరోజు మన స్కూల్కి ఒక పెద్ద డిఓ ఆఫీసర్ వస్తుండు. ఆయన మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడిగినా సరే మీరు దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఓకే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ బాబు లేవు, నీకు 2 టేబుల్ వస్తుందా? ఇప్పుడే నా ఆర్కన్నా ఆర్టీసీ బస్ ఎక్కిందంట, 5 నిమిషాల్లో వస్తుందంట. నా మిన్నే సెటర్లే సావరా ఏ బిషా. చెప్పు 2 టేబుల్ చెప్పు. సార్ మా సార్ గారు నాకు నేర్పిలే సార్. సార్ గారు నేర్పియలేదా? ఎవర్రా మీ సార్ గాడు? 2 టేబుల్ ఎప్పురా? 1 మినిట్ సార్. ఏం చేస్తున్నావురా? అదే సార్ 2 టేబుల్ యూట్యూబ్లో చూసి చెప్తా. 2 టేబుల్ చెప్పడానికి రానువి నువ్వు వీళ్ళకేం చదువు చెప్తావురా? అబ్బా ఇంతకు నువ్వేం చదువుకున్నావురా? 5th ఫెయిల్ సార్. 5th ఫెయిల్ అయినోన్వి నువ్వు 6th క్లాస్కి ఏం చదువు చెప్తావురా? ఏ బిషా. అబ్బా బిషా. అబ్బా ఎవర్రా నువ్వు? నేనే స్కూల్ ప్రిన్సిపల్ని సార్. ప్రిన్సిపల్వా? మరి ప్యూన్లా చీపురు కట్ట పట్టుకునేవేంద్రా? అంటే ఈరోజు మా ప్యూన్ గాడికి వైరల్ ఫీవర్ వచ్చిందంట సార్, అందుకే వాడి పని నేను చేస్తున్నా. ఓహో ఆగో, ఇంతకీ నువ్వేం చదువుకున్నావురా? హిహిహి 2nd ఫెయిల్. ఏంటి 2 మార్కులా? చేపట్టు. సారు మా మనవానికి కొంచెం టిఫిన్ బాక్స్ ఇవ్వండి సారు. ఏ బిషా. అయ్యో నా మనవాన్ని కట్టితో కొడతారా? ఏమో అనుకున్నాలే కానీ మా తాతయ్యకి మనం అంటే లవ్ ఎక్కువే. ఇదిగోండి ఈ బెల్ట్ తీసుకొని కొట్టండి, దెబ్బలు బాగా తగులుతాయి. సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్.
రాయ్ ఈరోజు నువ్వు 1 to 20 టేబుల్స్ మొత్తం చెప్పే వరకు నేను ఇంటికి పంపించేదే లేదురా. ఏ సారు, మా వాడిని ఎందుకో ఇంటికి పంపించకుండా ఇన్నే ఉంచుకున్నావంట. అర్జెంటుగా మా వాడిని ఇంటికి పంపే. నేను మీ వాడిని ఇంటికి పంపిస్తాలే కానీ నువ్వు 2 2s ఎంతో చెప్పు. 2 2s 22. రాయ్ నీకోసమని వచ్చి నేను కూడా వీటి చేతుల్లో ఇరుక్కుపోయారా. ఏంటి వైస్ ప్రిన్సిపల్ గారు, వాళ్ళిద్దరిని ఇంటికి పంపించకుండా అక్కడే ఉంచేశారు. అర్జెంటుగా వాళ్ళిద్దరిని ఇంటికి పంపించండి. నేను వాళ్ళిద్దరిని ఇంటికి పంపిస్తాలే కానీ నువ్వు 9 9s ఎంతో చెప్పు. 9 9s హిహిహి 29. రై ఇది అన్యాయం రా, నేను స్కూల్ ప్రిన్సిపల్నేరా. అయితే 9 9s ఎంతో చెప్పు. నాన్న, నన్ను మా బాస్ ఉద్యోగం నుంచి పీకేశారు. అంతా మన మంచికే. నాన్న, నాకు క్యాన్సర్ వచ్చిందంట. ఇక నేను ఎక్కువ రోజులు బతకనంట. అంతా మన మంచికే. నాన్న, నీ మనవడు చచ్చి పైకి మింగాడు నాన్న. అయ్యో. అంతా మన మంచికే. నీ అబ్బరేయ్. నాన్న, నన్ను క్షమించు నాన్న, నిన్ను కోపంలో కొట్టి చంపేశా. అయ్యో. అంతా మన మంచికే. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం ప్రిన్సిపల్ గారు. ఏంటండి కూరగాయల మార్కెట్కి వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? హిషి. అవునండి, మీ అబ్బాయి ఈ మధ్య స్కూల్లో అసలు చదవట్లేదు. ఇంతకీ మీ అబ్బాయి ట్యూషన్ టీచర్ ఎవరు? ఏంటి, మా అబ్బాయి మంచిగా చదవట్లేదా? ఇంతకీ మా అబ్బాయి ట్యూషన్ టీచర్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నేను ఇప్పటికీ 100 మందికి పైగా ట్యూషన్ చెప్పా. నేను ట్యూషన్ చెప్పిన ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అయ్యారు. అదిగోండి అక్కడ చాయ్ అమ్ముకుంటున్నాడు చూడండి. గుడ్ నైట్ అండి గారు. చాయ్ తాగుతారా? తాగుతా. వద్దులేండి, వేడి చేసిద్ది, నేనే తాగిస్తా. వాడికి నేనే ట్యూషన్ చెప్పా. అదిగోండి అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాడు చూడండి. అన్న, కేజీ టమాటాలు ఎంత? హిందీ నైమాలుం. వాడికి నేనే ట్యూషన్ చెప్పా. అవును సార్, మీరు ఇంతకీ ఏం చదువుకున్నారు? హిహిహి 2nd క్లాస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై ఎవడైనా ఒక దాంట్లో ఒకటి చూసి రాస్తే వానికి నా చేతుల్లో ఉండిద్ది. మోసుకొని అందరూ కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాయండి. రై తొందరగా రాయండి రా. ట్రై ఇప్పుడే కదరా అయిపోయింది, ఒక దాంట్లో ఒకటి చూసి రాయొద్దని. అయినా కాపీ కొడుతురా? సార్ మీరే చెప్పారు కదా సార్ ఒక దాంట్లో ఒకటి చూసి రాయొద్దని. అందుకే ఒక దాంట్లో ఇద్దరం చూసి రాస్తున్నాం. నువ్వు ఇప్పుడైతే ఎగ్జామ్ రాయరా, నీ సంగతి తర్వాత చెప్తా. ఓకే గూగుల్, వాట్ ఈస్ మీన్డ్ బై వాట్? రై ఎగ్జామ్ హాల్లో ఫోన్ తెచ్చినవేంద్రా? సార్ మీరు ఫోన్ తెచ్చిరు కదా సార్, అందుకే నేను తెచ్చిన. రై నేను వేరు నువ్వు వేర్రా. ఏంటి నువ్వు నేను వేరా? నువ్వు షర్టు వేసుకున్నట్టే నేను షర్టు వేసుకున్నాను, నువ్వు పాయింట్ వేసుకున్నట్టే నేను పాయింట్ వేసుకున్నాను, నువ్వు డ్రాయర్ వేసుకున్నట్టే నేను డ్రాయర్ వేసుకున్నాను. మరి నువ్వు నేను వేరేలా అవుతాం. ఈ దేశంలో అందరూ ఒకటే, ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం. ఓకే గూగుల్, వాట్ ఈస్ మీన్డ్ బై స్వతంత్ర భారతదేశం? ట్రై నువ్వేంద్ర ఏకంగా గైడ్ పెట్టినావు. సార్ ఈ 500 తీసుకొని ఆ పక్కకు దుబ్బేయండి. ట్రై నీకు నేను 500 కమ్ముడు వేయటంలాగా అనిపిస్తున్నా? పోనీ 1000 రూపాయల కమ్ముడువో. అమ్మాయిలు అబ్బాయిలుగా మారితే ఎవరో నా బట్ట. ఈ చీరని మంచి కంఫర్ట్ వేసి ఉతికి ఇస్త్రీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అంటే నా మాట అంటే అసలు లెక్క లేకుండా పోయిందా? ఏ పెషా. నాన్న, నన్ను మా ఆవిడ చిన్న విషయానికి పెద్ద విషయానికి ఊరికే కొడుతుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నీ దగ్గరికి వచ్చేస్తా. చూడు నాన్న, నిన్ను కొట్టినా తిట్టినా ఆవిడే మీ ఆవిడ. నువ్వు చచ్చి పైకి మింగే వరకు నువ్వు అక్కడే ఉండాలి.
ఇయారా నా బట్ట, నిన్ను బట్టలు ఉతకమంటే నీ కొడుకు నా బట్టతో సోది పెట్టుకుంటూ చేరావా? ఈరోజు నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతికేస్తా. అబ్బా వద్దే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.